బ్రదర్, గుడ్ న్యూస్. రేపు మా సంఘంలో మా తమ్మునికి బాప్తిజం ఇస్తున్నాం. ఓ దట్స్ గ్రేట్ బ్రదర్, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. తమ్ముడు ఏజ్ ఎంత? 10 years బ్రదర్. 10 years. తమ్ముడికి బాప్తిజం గురించి తెలుసా? దాని గురించిన అవగాహన ఉందా? అది బాప్తిజం అనే పదం బాప్టైజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం చనిపోయి తిరిగి బ్రతకడం, సమాధి చేయబడ్డం అని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం ఇది యేసు ఆజ్ఞగా మనం పొందుకున్నాం. అవును, నమ్మిన ప్రతి మనుష్యుడు కూడా బాప్తిజం పొందాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి అని రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం బాప్తిజం పొందినవాడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈరోజు బాప్తిజం అంటే సంఘంలోని విశ్వాసుల్ని పెంచుకోవటానికి, లేదా ఒకరికి బాప్తిజం ఇస్తే ఇతను మా సంఘాన్ని దాటిపోడు అనేటువంటి ఆలోచనతో బాప్తిజం అంటే అవగాహన లేని వ్యక్తులకు సైతం నీళ్ళలో ముంచి తేలుస్తున్నారు. ఇదే బాప్తిజం అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవగాహన లేని బాప్తిజమాలు చెల్లవు. బాప్తిజం అంటే ఏంటో బాప్తిజం తీసుకునే వ్యక్తికి అర్థం కావాలి. పాపమును గూర్చియు, పరిశుద్ధతను గూర్చియు, మారు మనస్సును గూర్చియు, రక్షణను గూర్చియు, పాప క్షమాపణ నిమిత్తమై దేవుడు మానవాళికి చేసినటువంటి బలియాగమును గూర్చియు కనీస అవగాహన లేని పసిపిల్లలకు బాప్తిజం ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎలాగూ నిత్య జీవితాన్ని పొందుకుంటారు? నేను ఒక మాట అడుగుతాను, బాల్య వివాహాలు చెల్లుతాయంటారా? లేదు బ్రదర్, చాలా తప్పు. చెల్లవు కదా. ఎందుకంటే పెళ్లిపైన అవగాహన లేకుండా, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నామో తెలుసుకోకుండా బాల్యంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ తర్వాత ఎలాగో బాధపడాల్సి వస్తుందో, బాప్తిజం అంటే అవగాహన లేకుండా అదేదో చిన్న సంబరం లాగా వ్యక్తులు నీళ్ళల్లో ముంచి తేలవడంతో మనం ఏదో సాధించామని భావిస్తే ఆ వ్యక్తికి మనం తీరని ద్రోహం చేస్తున్నాం అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నిజమే బ్రదర్. ఈ బాప్తిజం ద్వారా వాళ్ళు ఏం పొందుకుంటున్నారు, ఎలాంటి జీవితంలోకి ప్రవేశిస్తున్నారు, బాప్తిజం తర్వాత వాళ్ళు ఎలా జీవించాలి, ఏ విధంగా వారి పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటువంటి కనీస విషయాలు వాళ్ళకు బోధపడిన తర్వాతే మనం బాప్తిజం ఇవ్వాలి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు వెళ్ళి మా తమ్ముతో మాట్లాడతాను.